అదేంటో గానీ మన అమ్మమ్మలు, నానమ్మల చేతిలో ఏ మ్యాజిక్ ఉంటుందో తెలీదు కానీ వాళ్ళ చేతితో ఏ వంటకం చేసినా అద్భుతంగా ఉంటుంది కదా! ఎక్కువ కష్టపడకుండా ఇష్టంగా వండుతారేమో అందుకే అంత రుచిగా ఉంటుంది. ఈరోజు మా అమ్మమ్మ కూడా మా ఇంటికొచ్చింది. మాకు కూడా ఎంతో ప్రేమగా గసగసాల కూర వండి పెట్టిందనమాట. టేస్ట్ చాలా బావుంది. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ధనియాలని వేసుకొని కొంచెం మెత్తగా పౌడర్‌లా గ్రైండ్ చేసింది. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఉల్లిపాయ, కొంచెం వాటర్‌ని వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్‌ని వేసుకొని ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలానే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారాన్ని వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగాని వాటర్‌ని వేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం దగ్గరికి అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గసగసాల కర్రీ రెడీ. ఇంతకీ మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు కింద కామెంట్ చేయండి.